అందరికీ నమస్కారం. రెచ్చగొట్టే వాళ్ళు, వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం రెచ్చగొట్టినప్పుడు, వార్నింగ్లు ఇచ్చినప్పుడు అవతల వాడు కూడా రెచ్చిపోయి, అవతల వాడు కూడా తిరగబడిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకునే అవతల వాడిని రెచ్చగొట్టాలి. వాడు రెచ్చిపోయినా సరే మనం తట్టుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం అనుకుంటేనే రెచ్చగొట్టాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు ట్రంప్కి అది అర్థమైంది, ఇక జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది. ఇప్పుడు గత కొన్నాళ్ళుగా చూడండి, గతంలో ఎలా ఉండేదంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద రెచ్చిపోయేవాళ్ళు. వైసీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్స్ ఉంటారు కదా, మీకు తెలుసు కదా. ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి చాలామంది ఫైర్ బ్రాండ్స్ విచ్చలవిడిగా రెచ్చిపోయేవాళ్ళు. విచ్చలవిడిగా టీడీపీ నాయకులు మాట్లాడేవాళ్ళు. సరే, వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళేదో కౌంటర్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు రెచ్చిపోయినంతగా వీళ్ళు కౌంటర్లు ఇవ్వగలిగిన వాళ్ళు కాదు, వాళ్ళకు తగ్గట్టుగా కౌంటర్లు ఇవ్వగలిగిన వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు టీడీపీలో పరిస్థితి మారిపోయింది. వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేశారా ప్రెస్ మీట్ పెడుతున్నారు. నేను మొన్న కూడా వీడియో చేశాను. ఇప్పటికీ ఇంకా టీడీపీలో ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నారు. రోజు ఏదో ఒకటి వైసీపీకి సంబంధించిన, జగన్కి సంబంధించిన అంశాన్ని చర్చగా పెడుతూనే ఉన్నారు. సహజంగా ఇది వైసీపీ చేసే పని. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వస్తుంది, దీన్ని డైవర్షన్ చేయడం కోసం ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు తిడతారు, లేదు అమరావతిని తిడతారు, అమరావతికి వ్యతిరేకంగా మావిగల్ లాంటి ప్రపోజల్స్ పెడతారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారమే చర్చ జరుగుతుంది. వెంటనే చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు లకారం భాషలో తిట్టాడు. డైవర్షన్ పాలిటిక్స్. వెంటనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతారన్న విషయం అంబటికి తెలుసు. ఎందుకు రెచ్చగొట్టాలనే, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా మావిగల్ని ఎందుకు తీసుకొచ్చారు? అమరావతి చర్చ లేకుండా చేయాలని, సైడ్ ట్రాక్ చేయాలని, డైవర్షన్ పాలిటిక్స్. మావిగల్ని వైసీపీ ప్రచారంలో పెట్టి అమరావతికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చెయ్యాలనుకుంటుంది అన్నదాన్ని గమనించిన టీడీపీ అసలు వైసీపీని డిఫెన్స్లో పెట్టాలి. ఈ అమరావతి వర్సెస్ మావిగను, లేదా అమరావతి మీద కుట్రలు, ఇటువైపు వైసీపీ రాకుండా, ఇటువైపు ఆలోచించకుండా ఉండాలి అంటే, పెట్టుబడులు ఆపటానికి వైసీపీ ప్రయత్నం చేయకుండా ఉండాలంటే వైసీపీ మీద ఒక ఎఫెక్టివ్ గేమ్ ఆడాలి అన్న దాంట్లో నుంచి పాత విషయాలన్నీ తవ్వి తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీకి సంబంధించి పాత విషయాలన్నీ తవ్వి చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, అచ్చెన్నాయుడు గారు ముందుగా ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. వెంటనే వైసీపీ వాళ్ళు వివరణ ఇచ్చుకోవడం కోసం కింద మీద పడ్డారు. అది అక్కడితో ఆగారా? తర్వాత పయ్యావులు కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు, అసలు మామూలుగా అయితే ఆనం గారు మాజీ వైసీపీ నేత, ఆయన అంత ఘాటుగా మాట్లాడరు. కానీ మొన్న చూడండి, చాలా ఘాటుగా మాట్లాడారు. జగన్, నీకు అసలు నెల్లూరు వచ్చిన, నెల్లూరు నీకేం పని, నీ స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, నువ్వు బెంగళూరు పోయి పబ్జీ గేమ్ ఆడుకో అన్నట్టుగా మాట్లాడారు. మామూలుగా అయితే ఆనం గారు అలా మాట్లాడరు. ఆయన మాజీ కాంగ్రెస్ నాయకుడే, రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గర అయినటువంటి వ్యక్తి. ఆయన అలా మాట్లాడే వ్యక్తి కూడా కాదు, కానీ ఆయన కూడా మాట్లాడారు, మాట్లాడించారు. అంటే టీడీపీ ఒక ఎఫెక్టివ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుంది, ఎఫెన్సివ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుంది, వైసీపీని డిఫెన్స్లో నెట్టాలనేటువంటి ప్రయత్నం ఉంది. అంత ముందు రోజు అనిత గారు మాట్లాడారు. సరే, అనిత గారు మాట్లాడినా, అచ్చెన్నాయుడు గారు మాట్లాడినా, పయ్యావులు కేశవ్ గారు మాట్లాడినా, వీళ్ళు హార్డ్ కోర్ టీడీపీ. నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడారు. వీరంతా హార్డ్ కోర్ టీడీపీ. కానీ వైసీపీ నుంచి వచ్చి రాజశేఖర రెడ్డి గారితో మంచి అవినాభావ సంబంధం ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు. మొన్న డొక్కా గారు మాట్లాడారు, తర్వాత ఆనం గారు మాట్లాడారు, తర్వాత పార్థసారథి గారు మంత్రిగా ఉన్నారు, ఆయన మాజీ వైసీపీ నాయకుడే, మాజీ వైసీపీ ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి వైఎస్ వివేక మరణం వరకు అన్ని విషయాలు తవ్వి చూశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయాలన్నీ బయట తీసుకొస్తే అసలు నువ్వు నాయకుడు పక్కన పెట్టి అసలు మనిషివేనా అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని కడుగుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. జనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నదాన్ని నిలబెడుతున్నారు. వాస్తవానికి ఇది 2019 ఎన్నికల కంటే ముందు టీడీపీ చేయాల్సిన పని. కానీ టీడీపీ అప్పట్లో అంత ఎఫెక్టివ్ గేమ్ ఆడలేకపోయింది, అంత ఎఫెన్సివ్గా లేదు అసలు టీడీపీ ఎప్పుడూ అలా ఉండదు. టీడీపీ నేచర్ అది కాదు. అవతల వాళ్ళని సమాజంలో విలన్గా నిలబెట్టాలి అనే అసలు ఆలోచన కూడా టీడీపీకి ఉండదు. కానీ ఇప్పుడు టీడీపీ 3.0 లోకేష్ గారి చేతిలో ఒక బాధ్యతలు వచ్చిన తర్వాత ఎప్పటికీ వాళ్ళు తిడతారు, మనం పడాలా, ఎప్పటికీ వాళ్ళు కొడతారు, మనం పడాలా, ఏంటి ఎందుకట్ట? వాళ్ళు ఆడే గేమ్లో మనం ఎందుకు ఎరక్కపోవాలి? మనమే ఒక గేమ్ ఆడదామని లోకేష్ గారు. ఇది రాజకీయాల్లో తప్ప ఒప్ప, మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి. నేను ఇక్కడ తప్పు ఒప్పుల గురించి కాదు, టీడీపీ ఆడుతున్న గేమ్ను మీ దృష్టిలో పెడుతున్నా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడటం అవసరమా కాదా? వివేకానంద రెడ్డి గారి మరణం, రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ రోజు జగన్ చేసిన తప్పులు, ఈనాటికి జగన్ చేస్తున్న తప్పులు, తల్లికి చెల్లికి చేస్తున్న అన్యాయం, ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి ప్రజల్లో పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు గురించి ప్రజల్లో పెట్టాలని. చివరికి ఎక్కడి దాకా పోయింది విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతి గారు గతంలో కేసులు పెట్టిన విషయం కూడా బయట తీశారు. పంజగుట్ట పిఎస్లో కేసులు పెట్టారు అని.
ఆ విషయాన్ని చర్చ తీసుకొచ్చారు. తర్వాత ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేశారు అన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. సరే, ఇవి మంత్రుల స్థాయిలో మాట్లాడకపోయినా సరే కింద సోషల్ మీడియా స్థాయిలో చర్చగా పెట్టారు. వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనే దాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా మొన్న చూడండి, మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళారు. మత్స్యకారులు ఎవరు, మేము రాము, మేము కలవము అన్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాం, ఏ రాజకీయ నాయకుడిని ఏ రాజకీయ పార్టీతో మేము అప్రోచ్ కామనుకున్నారు. సరే, వైసీపీ కార్యకర్తను కలిసారు అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో మత్స్యకారులకు మద్దతుగా మాట్లాడితే ఓకే, కానీ అక్కడికి వచ్చినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ నేను పారదోలతా, నేను అధికారంలోకి వస్తే వాళ్ళని తీసిపోయి జైల్లో పెడతా అని వార్నింగ్ ఇచ్చి వచ్చారు. అంతకుముందు మెడికల్ కాలేజీల్లో పెట్టుబడులు పెడితే వాళ్ళని పీపీపీ మోడల్లో కనుక ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళని జైల్లో పెడతానని గతంలో అన్నారు. అంటే పెట్టుబడిదారులను తరిమేస్తానని, పెట్టుబడి రాకుండా చేస్తానని పెట్టుబడిదారుని భయపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పైగా అమరావతికి చట్టబద్ధ వచ్చిన రోజు మావిగా అంటాను కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి, అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయాలని. ఏమో రేపు జగన్ వస్తాడేమో, వస్తే అమరావతిలో పెట్టుబడులన్నీ మళ్ళీ పారదోలుతాడేమో. రిస్క్ ఎవడు తీసుకోడు కదా, ఏ పెట్టుబడిదారుడు రిస్క్ తీసుకోడు కదా, ఏ పెట్టుబడిదారికి భయం ఉంటుంది కదా. ఆ భయాన్ని క్రియేట్ చేయాలన్నది జగన్ వ్యూహం. అసలు జగన్కే భయం క్రియేట్ చేద్దాం, వైసీపీకే భయం క్రియేట్ చేద్దాం అనేది ఇప్పుడు టీడీపీ వ్యూహం. ఇప్పుడు జగన్ని రెచ్చగొట్టాను అంటే, ఇంతకుముందు వైసీపీ టీడీపీని కవ్విస్తుండేది, ఇప్పుడు టీడీపీ వైసీపీని కవ్విస్తుంది. ఈ కవ్వింపులో భాగంగా జగన్ని డిఫెన్స్ చేసుకోవడానికి వైసీపీ ట్రై చేస్తూ ఉంటుంది, జగన్ని నెగిటివ్గా నిలబెట్టడానికి టీడీపీ ట్రై చేస్తుంటుంది. ఈ మొత్తం ప్రయత్నంలో రాష్ట్రం మీద వైసీపీ చేసే కుట్రలు ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు జగన్ డిఫెన్స్ చేసుకునే పనులు బిజీగా అయిపోతారు. జగన్ మంచోడే, జగన్ మానవతావాది, జగన్ గొప్పోడు, జగన్ హిందువు. ఎందుకంటే తిరుమల మీద జరిగిన ఉంది కదా, దానివల్ల తనం తాను హిందువుగా చూపించుకోవడానికి జగన్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ హిందువు, జగన్ మానవతావాద మూర్తి, జగన్ అందరికీ దగ్గరగా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, జగన్ నెగిటివ్ కాదు పాజిటివ్ అని చూపించుకోవడం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఈ ట్రయల్స్లో భాగంగా రాష్ట్రం మీద జరిగే కుట్రలు కొన్నైనా ఆగిపోతాయి, పెట్టుబడిదారులకి భయాన్ని కల్పించే జగన్ మాటలు కొన్నైనా ఆగిపోతాయి అనేది టీడీపీ వ్యూహం కావచ్చు. సరే, టీడీపీ వ్యూహం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.